హైదరాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ పై ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు కసరత్తులు చేస్తున్నది అక్కడ జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు కూడా. ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని ఒక పక్క పార్టీలు ప్లాన్ చేస్తూ ఉంటే స్ట్రాంగ్ రూమ్ కానీ కౌంటింగ్ కేంద్రాల కోసం భవనాల పరిశీలన, అలాగే స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజీని అధికారులు పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నేతలు ఓ పక్క సమాయత్తం అవుతుంటేనే అధికారులు దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లపై దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టికెట్ల కోసం వైపు పావులు కదుపుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక్కడి నేతలు, అధికారులంతా రాబోయే పార్లమెంట్ గా మనకు అంత సమాచారం అవుతోంది. ఎందుకంటే ఇటీవలే అంటే ఈ రోజు నిన్ననే ఇక్కడ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వీటికి సంబంధించినటువంటి అంటే స్ట్రాంగ్ రూమ్ కావచ్చు, పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, అలాగే అదేవిధంగా సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలను స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల కోసం ఎన్నికల పర్యవేక్షకురాలు నలంద ప్రియతో కలిసి పరిశీలించారు. అయితే అదే కాకుండా ఇక ఎన్నికల విషయానికి వస్తే అంటే ఆల్రెడీ గత 2 రోజులుగా నెక్స్ట్ వచ్చేటటువంటి ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయన్నట్టుగా చాలా మంది భావించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఫుల్ స్టాప్ పడ్డట్టుగా సమాచారం అవుతోంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్లే దిశగా యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇప్పుడు అంతా కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఇక్కడ దృష్టి పెట్టారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉమ్మడి జిల్లాలో కనుక చూసినట్టయితే ఈ 10 నియోజకవర్గాల్లో కూడా 7 నియోజకవర్గాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఈ 7 నియోజకవర్గాల్లో దాదాపుగా గడిచినటువంటి యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో వీటికి సంబంధించి 4 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేశం చేసుకోగా 2 స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, ఖానాపూర్ నియోజకవర్గాన్ని. ఇక బీజేపీ దక్కించుకున్నటువంటి స్థానాలు చూసినట్టయితే ఆదిలాబాద్, తర్వాత నిర్మల్, తర్వాత ముత్తోల్, తర్వాత సిర్పూర్, ఈ 4 నియోజకవర్గాల్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంటే ఆసిఫాబాద్ మరియు ఒక ఏదైతే మరియు ఈ బోత్ ఈ 2 నియోజకవర్గాల్ని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ 2 పోగా మిగతా ఖానాపూర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ గా చూస్తే ఇది అంటే 7 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ కాస్త ఇక్కడ బలం పుంజుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. గతంలో ఈ యొక్క ఇక్కడైతే ఉత్తర తెలంగాణలో ఇంత పట్టు లేకపోయినప్పటికీ కూడా ఈ మధ్య ఈ ఎన్నికల్లో పట్టు సాధించినట్టు కనబడుతోంది. సో దీంతో అంటే ఈ యొక్క సీట్ల ఆధారంగా ఇప్పుడు వచ్చేటటువంటి యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మటుకు కాస్త ఆ నేతల్లో ఆశావాహుల్లో కూడా కొంత ఉత్సుకత, కొంచెం ఆసక్తి అయితే కనబడుతోంది. పోటీకి చాలా మంది సిద్ధంగా ఉన్నట్టు మనకు సమాచారం అవుతోంది. అయితే ఇక ఏ పార్టీలకు ఇక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు ఇక్కడ సాధారణంగా 4 స్థానాలు గెలిచినటువంటి బీజేపీలో అటు ఎన్నికల్లో సీటు దక్కనటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అవుతోంది. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు మటుకు ఎస్టీ నియోజకవర్గానికి రిజర్వ్ చేయడంతో ఎస్టీ అభ్యర్థులంతా కూడా ఈ పోటీకి సిద్ధంగా ఉన్నారు. ప్రజెంట్ బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే బీజేపీలో బోత్ అంటే ప్రజెంట్ ఎంపీ సోయం బాపురావు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బోత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అందుకు ఆ తర్వాత తిరిగి ఆయన మళ్ళీ ఎంపీ స్థానంపై ఆయన కన్నేశారు. ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా అదే బీజేపీ నుంచి కనుక చూసినట్టయితే ఇటీవలే సీట్ దక్కనటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, ఆ తర్వాత బీజేపీలోకి మారినటువంటి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఆయన ఇటీవలే అక్కడ బీఆర్ఎస్ నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు బోత్ నుంచి. దాంతో ఆయన అలక చెంది ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అక్కడ ఆ సీటు ఖరారు కాకపోవడంతో తిరిగి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు. సో ఆయన కూడా ఆ బీజేపీ నుంచి ఎంపీ స్థానానికి ఆయన కూడా
పోటీ పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఒక ఖానాపూర్ నియోజకవర్గాన్ని చూసినట్టయితే అక్కడ బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ అక్కడ నుంచి ఆయన గెలుపొంద ఓటమి పాలయ్యారు బీజేపీ నుంచి పోటీ చేసి. సో ఆయన కూడా ఈ యొక్క స్థితిపై కన్నేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఇక్కడ పోటీకి యోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో బీజేపీలో ఈ నాయకుల మధ్య అయితే గట్టి పోటీ ఉండబోతోంది. ఈ ముగ్గురు నాయకులు అయితే తీవ్రంగా ఆశావాహులు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక బీఆర్ఎస్ వైపు నుంచి అయితే నుంచి మాజీ ఎంపీ గూడెం నగేష్ అదే బోధ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గత ఎంపీ కూడా ఈసారి ఆయనకు గతంలో కూడా ఎన్నికల టికెట్ కోసం ట్రై చేశారు. కానీ ఎంపీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆయన కూడా ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఆయన ఎస్ ప్రధానంగా ఇంకోటి మీరు అన్నట్లు ఇక్కడ క్యాల్కులేషన్స్ అన్ని చూసుకుంటే ఎంపీ స్వయం బాపురుగా పనిచేస్తున్నటువంటి అనుభవం నేపథ్యంలో మరొకసారి ఆయనకే కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి కూడా బీజేపీ కొన్ని మార్పు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైనా ఈసారి పాగా వేయాలి, ఎంపీల స్థానాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే బీజేపీకి ఈసారి ఒక్క ఎమ్మెల్యే నుంచి అసెంబ్లీకి సంబంధించి పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పెరిగిన ఓటర్ల గ్రాఫ్కి సంబంధించి ఈసారి బీజేపీ ఎంపీలు ఎక్కువ సాధించే అవకాశం ఆదిలాబాద్ నుంచి ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈసారి ఎక్కువగా ఆదిలాబాద్ నుంచి బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి. సో ఈసారి స్వయం బాపురావుకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, మార్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడికి సంబంధించి? అయితే ఈ సూచన ప్రకారం చూసినట్టయితే బీజేపీ నుంచి మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇక్కడ ఉత్తర తెలంగాణలో 4 స్థానాలు కైవసం చేసుకోవడం మాత్రం ఆశాజనకంగా కనబడుతుంది. సో ఇటు అంటే ఎప్పుడు ప్రజెంట్ ఎంపీ స్వయం బాపురావుకి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయనకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఇటీవలి ఎన్నికలు అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి మరి ఆ సానుభూతి పనికొస్తుందా లేదా ఆయనకి తిరిగి మరి ఎంపీ ఎన్నికల్లో తిరిగి పాత పంతాన్ని కొనసాగించి గెలుస్తారా అనేటటువంటిది చూడాలి. కాకపోతే ఆ స్వయం బాపురావుతో పాటుగా కూడా కొంతమంది అయితే సీరియస్ గా ఆ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా, ఎందుకంటే ఆయన రమేష్ రాథోడ్ కూడా గతంలో ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత సాకటి దశరథ్ ఈయన కూడా పేరు పైకి వస్తుంది. ఆయన కూడా ఇటీవలే అంటే టికెట్ ఆశించే బీజేపీలో చేరి చాలా చురుగ్గా అప్పట్లో వ్యవహరించారు. కాబట్టి అంటే ఈ ముగ్గురులో టికెట్ మాత్రము అంటే ఖచ్చితంగా